ఒకానొక సమయంలో అంబాసిడర్ కార్ల హవా ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పట్లో అంబాసిడర్ కారు ఉందంటే అది స్టేటస్ సింబల్. 1957 నుంచి 2014 వరకు అంబాసిడర్ కార్ల హవా కొనసాగింది. ఇప్పటికీ ఎక్కడో చోట్ల కనిపిస్తున్నప్పటికీ క్రమంగా ఈ కార్లు కనుమరుగయ్యాయి. హిందుస్థాన్ మోటార్స్ కంపెనీ తయారు చేసిన అంబాసిడర్ కార్ల అమ్మకాలు క్రమంగా పడిపోవడంతో ఈ కార్లు ప్రస్తుతం పెద్దగా కనిపించడం లేదు. ఆటోమొబైల్ రంగంలో అలజడి సృష్టించిన ఈ కార్లను ఉత్పత్తి చేయడం ఆపేసింది హిందుస్థాన్ మోటార్స్ కంపెనీ. దీంతో అంబాసిడర్ లవర్స్ కాస్త నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ అంబాసిడర్ కార్లు మార్కెట్లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈసారి మరింత ఆధునికంగా నేటి తరం కస్టమర్స్ కోరుకునే ఫీచర్స్ తో అంబాసిడర్ కార్లను రెడీ చేస్తోందట కంపెనీ. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా అప్డేట్ వెర్షన్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోందట ఈ కంపెనీ. రాజకీయ నాయకుల ఐకానిక్ భారత కార్లలో రారాజుగా వెలుగొందిన అంబాసిడర్ కార్లు తిరిగి భారత మార్కెట్లోకి రానున్నట్లు తెలిసిందే. ఈసారి న్యూ వెర్షన్ నయా లుక్ తో రోడ్లపై చక్కర్లు కొట్టనుంది. భారత్లో అంబాసిడర్ కార్లను తయారు చేసిన హిందుస్థాన్ మోటార్ సంస్థ ఈ నయా అంబాసిడర్ కారుకు మార్కెట్లో తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ మోడల్ను దశాబ్దాల క్రితం సంస్థ నిలిపివేసింది. ఆటోమొబైల్ రంగంలో ఎన్నో కంపెనీలు ప్రవేశించడం వల్ల ఈ పాత మోడల్కు ఆదరణ తగ్గిపోవడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు 65 ఏళ్ల పాటు భారత్లో అంబాసిడర్ కార్కు 1970-80లో 70% మార్కెట్ వాటా ఉండేది. ఈ క్రమంలో 80వ దశకంలో వచ్చిన మారుతి కార్లు వినియోగదారులను ఆకట్టుకోవడంతో అంబాసిడర్ మార్కెట్ వాటా క్రమంగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ నయా మోడల్ను తిరిగి విడుదల చేయడానికి సంస్థ ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఎలక్ట్రిక్ ప్రవేశపెట్టే ఉద్దేశంలో సంస్థ ఉంది. ఈ క్రమంలోనే సంస్థ యూరోపియన్ కి చెందిన కంపెనీతో కలిసి పనిచేస్తోంది. తొలి దశలో ద్విచక్ర వాహనాన్ని, ఆ తర్వాతి క్రమంలో 4 చక్రాల వాహనాన్ని విడుదల చేయనున్నట్లు సమాచారం. సరికొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లతో అంబాసిడర్ కొత్త కార్లు రోడ్లపై రై అనపోతున్నాయట. ఇప్పటికీ కొన్ని ప్లాంట్స్ లో ఈ కార్ల ఉత్పత్తి ప్రారంభించారని సమాచారం. సరికొత్తగా రెడీ చేస్తున్న ఈ అంబాసిడర్ కార్లను తిరిగి మార్కెట్లో విడుదల చేయడానికి హిందుస్థాన్ సంస్థ యూరోపియన్ కంపెనీతో కలిసి ప్రయత్నాలను వేగవంతం చేసిందట. ఒకప్పుడు ఆటోమొబైల్ రంగంలో సంచలనం సృష్టించిన అంబాసిడర్ కార్లపై ఇప్పటికీ జనాల్లో మోజు ఉంది. ఈ క్రమంలోనే అప్డేట్ వెర్షన్ రెడీ చేసి మార్కెట్లో మరోసారి చక్రం తిప్పాలని హిందుస్థాన్ మోటార్స్ భావిస్తోందట.